బెల్లం, నువ్వుల పొడి, అవిసె గింజల పొడి, పల్లీల పొడి. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో మీరు ఇప్పటికే గమనించే ఉంటారు. అదేంటి అంటే నువ్వులు, అవిసె గింజలు, బెల్లం అండ్ పల్లీలతోటి లడ్డు. ఇది హెల్త్కి చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయి పెట్టేసుకొని నువ్వుల్ని వేసేసుకోవాలి. చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. వాటిని అన్నిటిని ఒక బేషన్లోకి తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలోకి అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్కి అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి గూగుల్ చేయండి, మీకే అర్థమవుతుంది. డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేం కాబట్టి ఇలా బెల్లం, నువ్వులు అండ్ పల్లీలతో యాడ్ చేస్తే తినడానికి చాలా మంచి టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటాయి కాబట్టి ఇలా రెడీ చేస్తున్నాము. అలా ఎగిపోయిన వాటిని మళ్ళీ అదే బేషన్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకొని బేషన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బెల్లము బాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటినన్నిటి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాము, తర్వాత 1 by 1 మిక్సీలో పెట్టేసుకొని ఇలా బేషన్లో పెట్టేసుకున్నాము. బెల్లము, నువ్వుల పొడి, అవిసె గింజల పొడి అండ్ వేరుశనగ పొడి, పల్లి పప్పుల పొడి అంటారు. ఇలానే కొంచెం యాలక్కాయ పొడి వేసేసుకొని బాగా ఈ పొడి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. వీటిల్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇవి వేసే పని ఉండదు. ఈ లడ్డు యొక్క మెజర్మెంట్స్ చెప్పడం మర్చిపోయాను కదా. 1/2 kg నువ్వులు, 1/2 kg ఫ్లాక్స్ సీడ్స్, అదేనండి అవిసె గింజలు అండ్ 1/2 kg బెల్లం, 1/4 kg పల్లీలు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఒకవేళ పల్లీలు కూడా మీరు 1/2 kg తీసుకునే పని అయితే బెల్లం కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంకా కొంచెం బెల్లం ఎక్కువగా తినేవారైతే బెల్లం ఒక 50 to 100 grams ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా లడ్డు ప్రిపేర్ చేసామో. అంటే లడ్డు కూడా ఈజీగా రౌండ్గా చుట్టేయచ్చు అనమాట. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అవిసె గింజల్లో ఫైబర్ ఉంటుంది, అండ్ పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా బెల్లం గురించి చెప్పే పని లేదు, హిమోగ్లోబిన్ పెంచడానికి, బ్లడ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి లడ్డూని ఇంట్లో కూడా ప్రిపేర్ చేయండి, ఓకేనా? ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోస్లో మరెన్నో స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి.